హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎస్కే ఫిక్సర్. ఈరోజు మనం మ్యాచ్ నెంబర్ 11 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో బెంగళూరు వర్సెస్ యూపీ వారియర్స్ మ్యాచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే మనం క్లియర్ అనాలిసిస్ ఇస్తాం, అలాగే మన ప్రెడిక్షన్ కూడా చెప్తాం లాస్ట్లో. సో వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎండ్ వరకు చూడండి. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది. ఇప్పుడు మనం మ్యాచ్ పిచ్ రిపోర్ట్ చూస్తే కనుక దీంట్లో మ్యాక్సిమం చేజింగ్ టీమ్కి ఎక్కువ సపోర్ట్ ఉంది గైస్. 9 మ్యాచెస్ జరిగితే దాంట్లో 7 చేజింగ్ టీమే విన్ అయింది. ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే బ్యాటింగ్ ఫస్ట్ టీం విన్ అయింది. ఇంకా పాయింట్స్ టేబుల్ చూస్తే బెంగళూరు ఉమెన్ వర్సెస్ యూపీ ఉమెన్ రెండు కూడా 4 మ్యాచ్లు ఆడితే 2 విన్ అయ్యి 2 లూజ్ అయ్యాయి. సో ఈ మ్యాచ్ చాలా కీలకం ఈ రిజల్ట్లకి మధ్య. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూడబోతున్నాం. యూపీ వారియర్స్ ఉమెన్ మంచి ఫామ్లో ఉన్నారు. చమీరా ఆటపట్టు టీంలో యాడ్ అయిన తర్వాత ఇంకా టీం బాగా స్ట్రాంగ్ అయింది గైస్. మెగ్రాత్ ఫామ్లో లేకపోవడం వల్ల తను రిమూవ్ చేసి చమీరా ఆటపట్టుని టీంలో తీసుకొచ్చాక అన్ని మ్యాచెస్ విన్ అయ్యారు వాళ్ళు. ఆర్సీబీ ఉమెన్ ఫామ్ని కోల్పోయారనే చెప్పాలి. లాస్ట్ 2/2 మ్యాచెస్ ఓడిపోయారు. లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తే యూపీ వారియర్స్ ఉమెన్ లాస్ట్ 5లో 2 విన్ అయింది. ఆర్సీబీ ఉమెన్ కూడా 2 విన్ అయింది. అలాగే హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూస్తే యూపీ వారియర్స్ ఉమెన్ ఒకసారి గెలిస్తే ఆర్సీబీ ఉమెన్ 2 టైమ్స్ విన్ అయింది. ఈరోజు మా ప్రిడిక్షన్ ఈ మ్యాచ్లో యూపీ వారియర్స్ ఉమెన్ విన్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఆర్సీబీ కొద్దిగా డౌన్ అయిందని చెప్పాలి ఫాము. సో ఈ మ్యాచ్లో మా ప్రిడిక్షన్ వచ్చేసి యూపీ వారియర్ ఉమెన్. మీకు ఎలాంటి ప్రిడిక్షన్స్ ఇంకా టెన్నిస్ మరియు ఫుట్బాల్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యి మీరు అన్ని ప్రిడిక్షన్స్ చూసుకోవచ్చు. ఫ్రీగానే ఇస్తాం గైస్ మేము అన్నీ. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. ఓకేనా? బాయ్ గైస్.